ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వన్ సైడెడ్ గా ఉండడంతో ఓర్వలేని జగన్ మోదీ కుట్రలు పన్నుతున్నారని రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఉదయం 6 గంటలకు ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే తన ఇంటికి వచ్చిన పోలీసులు గంటకు పైగా ఇల్లంతా సోదాలు చేశారని అన్నారు. ఎస్పీ దృష్టికి తెచ్చినా అడ్డుకోవద్దని తనతో చెప్పినట్లు సీఎం రమేష్ వివరించారు. మొన్న ఐటీ దాడులు ఇవాళ ఇంట్లో సోదాలతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన గ్రామంలో సైతం ఇళ్లకు తనిఖీలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు మీకు బాగా లేకుండా పోతే వారి మీద అంటే మీడియా పైన ఒక రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళొకటే నిజాయితీ, బీజేపీ వాళ్ళొకటే నిజాయితీ. నిన్న కాక మొన్న సుధాకర్ యాదవ్ ఒక క్యాండిడేట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ చేస్తే ఎప్పుడు చేస్తారు? 3 నెలల ముందు పర్మిషన్ ఉండాలా? రికార్డు ఉందా మీ దగ్గర? రెక్కీ చేసుకోవాలా? ఎంక్వైరీ చేసుకోవాలా? వీళ్ళ సంస్థలు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఈ సంస్థలు ఎక్కడున్నాయి, దీని బ్రాంచ్లు ఎక్కడున్నాయి, వీళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్లలో ఉన్నాయి, ఏం చేస్తున్నారు వీళ్ళ బిజినెస్ అని మినిమం 2-3 నెలలు రెక్కీ చేసుకున్న తర్వాత సర్చ్కి వస్తారు. ఆయన క్యాండిడేట్ అయ్యి క్యాన్వాస్ లో ఉంటే మధ్యాహ్నం 2 గంటలప్పుడు జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే పొద్దున్నే 6 గంటలకు వస్తారు. ఆయన ఆఫీస్ పోలా, కేవలం వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఒక భయానక వాతావరణం సృష్టించడానికి చెప్తే దేనికి? మొన్న ఏం చేశారు? 1 నెల కిందట చేస్తే రవీంద్ర దగ్గర నాని అని గుంటూరులో మళ్లీ ఆయన దగ్గరికి వెళ్తారు. మా దగ్గర ఉన్న మాగంటి శ్రీనివాసరావు టీడీపీలో ఉంటే ఆయన దగ్గర చేశారు, వైసీపీలో ఉంటే పోరు. అదే వీరమస్తానరావు ఒక వెనుకబడిన తరగతి చెందిన బీసీ వర్గానికి చెందిన సుధాకర్ యాదవ్ అని పట్టుకుని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారా? అంటే ఇన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాడు ఆయన. సిమెంట్ ఫ్యాక్టరీ, ఆయన పవర్ ప్లాంట్లు, ఆయన బిజినెస్లు, సాక్షి ఒకసారి జరిగిందండి? ఇవన్నీ ప్రజలు గమనించారా? అంటే తెలుగుదేశం వాళ్ళకే చేస్తారు దాడులు, వైసీపీలో లేరు, బీజేపీలో లేరు, ఇంకో పార్టీలో లేరా? అంటే ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీకి అగనెస్ట్, నరేంద్ర మోడీకి విధానించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని మా పైన, సుజనా చంద్ర పైన, మొత్తం తెలుగుదేశం వాళ్ళ పైన, అలాగే తమిళనాడులో డీఎంకే పైన, కర్ణాటకలో జేడీఎస్ పైన, కాంగ్రెస్ పైన, ఒరిస్సాలో, బెంగాల్లో, అంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఎవరు లేరా? అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదా? అక్కడ ఈడీ లేదా? కేవలం ఎలక్షన్ లో ఈ మాదిరి చేస్తే ఎప్పుడన్నా ఎలక్షన్ టైంలో ఓకే పోలీసులు, చర్చలు ఇవన్నీ ఉంటాయి, దొరుకుతుంటాయి, ఎవరి దగ్గర వాళ్ళు పట్టుకోవచ్చు. ఈ మాదిరి ఇన్కమ్ ట్యాక్స్ ను ఒక టార్గెట్ చేసి చేస్తున్నారంటే ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళే కానీ అధికారంలోకి వస్తే ప్రతి ప్రజలను కూడా ఈ మాదిరి దోచుకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోండి. మీకు ఏదైతే మేలు చేశారో నాయకుడిని ఎన్నుకోండి. ఆ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట కావాలంటే చంద్రబాబు నాయుడుకు ఓటేయాలా? ఇలాంటి కుట్రలు చేసేవాళ్ళు తరిమి కొట్టాలి. ఎవరు మీకు బాగా లేకుండా పోతే వారి మీద అంటే మీడియా పైన ఒక రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళొకటే నిజాయితీ, బీజేపీ వాళ్ళొకటే నిజాయితీ. నిన్న కాక మొన్న సుధాకర్ యాదవ్ ఒక క్యాండిడేట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ చేస్తే ఎప్పుడు చేస్తారు? 3 నెలల ముందు పర్మిషన్ ఉండాలా? రికార్డు ఉందా మీ దగ్గర? రెక్కీ చేసుకోవాలా? ఎంక్వైరీ చేసుకోవాలా? వీళ్ళ సంస్థలు ఎవరెవరు పనిచేస్తున్నారు, ఈ సంస్థలు ఎక్కడున్నాయి, దీని బ్రాంచ్లు ఎక్కడున్నాయి, వీళ్ళకి ఏ బ్యాంక్ అకౌంట్లలో ఉన్నాయి, ఏం చేస్తున్నారు వీళ్ళ బిజినెస్ అని మినిమం 2-3 నెలలు రెక్కీ చేసుకున్న తర్వాత సర్చ్కి వస్తారు. ఆయన క్యాండిడేట్ అయ్యి క్యాన్వాస్ లో ఉంటే మధ్యాహ్నం 2 గంటలప్పుడు జనరల్ గా ఇన్కమ్ ట్యాక్స్ చేస్తే పొద్దున్నే 6 గంటలకు వస్తారు. ఆయన ఆఫీస్ పోలా, కేవలం వాళ్ళ ఇంటికి వచ్చారంటే ఒక భయానక వాతావరణం సృష్టించడానికి చెప్తే దేనికి? మొన్న ఏం చేశారు? 1 నెల కిందట చేస్తే రవీంద్ర దగ్గర నాని అని గుంటూరులో మళ్లీ ఆయన దగ్గరికి వెళ్తారు. మా దగ్గర ఉన్న మాగంటి శ్రీనివాసరావు టీడీపీలో ఉంటే ఆయన దగ్గర చేశారు, వైసీపీలో ఉంటే పోరు. అదే వీరమస్తానరావు ఒక వెనుకబడిన తరగతి చెందిన బీసీ వర్గానికి చెందిన సుధాకర్ యాదవ్ అని పట్టుకుని మీరు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేస్తారా? అంటే ఇన్ని లక్షల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాడు ఆయన. సిమెంట్ ఫ్యాక్టరీ, ఆయన పవర్ ప్లాంట్లు, ఆయన బిజినెస్లు, సాక్షి ఒకసారి జరిగిందండి? ఇవన్నీ ప్రజలు గమనించారా?